ఒక్క మంచినీళ్ళే తాగుతూ ఉన్నాం అనుకో, అన్నం తినకుండా మనిషి బతుకుతాడా? సరే అట్లాగని చెప్పేసి ఒక అన్నమే తింటా ఉంటే మంచినీళ్ళు త్రాగకుండా అట్లాగని మనిషి బ్రతుకుతాడా? మంచినీళ్ళు త్రాగాలి, అన్నమా తినాలి. ప్రార్థన అంటే మంచినీళ్ళు త్రాగటం, అన్నం తినటం అంటే దేవుని చిత్తం చేయటం. దేవుని చిత్తము చేయటం అంటే వాక్యానుసారంగా జీవించటం. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. ప్రభువా ప్రభు అని పిలవటం అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఒక్క ప్రార్థనే చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఒక్క ప్రార్థనే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చిత్తం అంటే ఏంటి? ఇష్టము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నువ్వు ఎంత ఉపవాసం ప్రార్థన చేసినా, మోకాళ్ళు నల్లగా కాయలే కాసినా, ఏడ్చి ప్రార్థన చేసినా, దేవుని చిత్తము చేయకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేము. దేవుని చిత్తము చేయాలి.